మరాఠా సామ్రాజ్యం 1689 తులాపూర్లో భారతదేశంలోకి చొరబడిన మొఘళ్ళు హిందువుల్ని హింసిస్తూ దేవాలయాలను ధ్వంసం చేస్తున్న కాలమది. నువ్వు నీ మతం మారుతావు లేదా అక్కడ సంఖ్యలతో కట్టేసి దెబ్బలతో ఉన్న వాళ్ళ మారుతావు, నువ్వే నిర్ణయించుకో. సోదరా, ఏమైంది? ఇంత దారుణంగా కొట్టారు? నీలానే మతం మారనని చెప్పాను. ఇంత దారుణంగా కొడతారని తెలిస్తే నన్ను పట్టుకున్నప్పుడే మారిపోయేవాడిని సోదరా. దేవుడు బొమ్మల అమ్మకం కోసం విజయనగరం సామ్రాజ్యం నుండి వచ్చాను. నా బొమ్మలన్నీ విరక్కొట్టి నన్ను చిదక్కొట్టి ఇక్కడ పాడేశారు. మతం మారి జీవితంలో మన దేవుడు బొమ్మలు చేయనంటే వదిలేస్తాను అన్నారు. అంత పైవాడ చూసుకుంటాడని బొండిగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నేను ఇలా చూసాక చాలా భయం వేస్తుంది. మతం మారినందుకు ఇంతలా హింసించారా? ఎంత నరక అనుభవించావు సోదరా. నేను ఇప్పుడే వాళ్ళని బ్రతిమలాడి మతం మారిపోతాను. ఎన్ని రోజుల నుండి నేను హింసిస్తున్నారు? 34 రోజులు. ఓరి దేవుడా, 34 రోజులా? నేను ఇప్పుడే వాళ్ళ కాళ్ళపైన పడతాను. నాకు ఈ మతం వద్దు, ఏమొద్దు. నా ప్రాణాలు నాకుంటే చాలు. నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందయ్యా బాబు? ఒక్క దెబ్బ కూడా నేను తట్టుకోలేను. ఆ ధైర్యం ఎలా పుట్టిందో నేను నీకు చెప్తాను. అది విన్నాక కూడా నీకు మతం మారిపోవాలనిపిస్తే తప్పకుండా మారిపో. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.